రౌడీ షీటర్ సాయి కృష్ణపై అనేక కేసులు ఉన్నాయంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వాడిని వదిలేయాలా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిందించిన వైసీపీ నోళ్లు నేడు మూతబడతాయన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేయాలని చూశారంటున్నారు. కుల రాజకీయాలు సైతం చేయాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారని చెప్పారు కొల్లు. ఎలా చనిపోయాడు అనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సింది ఉంది. దానికి ఎంక్వైరీ చేశారు, టీం వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నిజంగా అతని బాడీ ఉందా లేదా అనేది కూడా ఇంకా రావాల్సింది ఉంది. అది తర్వాత మీడియాలో వాళ్ళ తల్లిగారు వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో అది బయటకు తెలిసింది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అధికారులను అందరూ కూర్చోబెట్టుకుని వారు మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ తల్లి కూడా వచ్చి సీఎం గారిని కలుస్తడం జరిగింది. సీఎం గారు కూడా సిఐని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ వైసీపీ నాయకులు కూడా ఇవాళ మూతలపడ్డాయి, నోరులు మూతలపడ్డాయి, చాలా ఎక్స్ట్రాలు మాట్లాడారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చెప్పి అసలు చాలా నీచాతి నీచంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సంస్కృతి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఏ రాడన్నా మీరు వెళ్ళి చేస్తారా? ఇవాళ రాజకీయం చేస్తున్నారు, కులం పేరుతో రాజకీయాలు చేస్తారు. అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక ఆడబిడ్డని మానభంగం చేసి మైనర్ని మానభంగం చేశాడు. డైరెక్ట్గా ఒక అతన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి జరిగినటువంటి సంఘటన ఇవన్నీ కూడా చూశారు. మరి దీన్ని మనం ప్రోత్సహిద్దామా? ఇలాంటి సంస్కృతి మనం ప్రోత్సహిద్దామా? దీనికి కులాలని పేరు పెట్టుకుందామా? ఇది మంచి పద్ధతి. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తుల మీద చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా చనిపోయాడు అనేది ఒక